బాల్యంలోనే సింగర్ కావాలని సంకల్పించిందా యువతి. ఓనమాలతో పాటే సరిగమలపై ఆసక్తి పెంచుకుంది. తర్వాత పాటలే ప్రాణంగా ప్రయాణం ప్రారంభించింది పాలమూరుకు చెందిన వీహ. కానీ అనుకున్నంత సులువుగా అవకాశాలు రాలేదు. ఇక వెనుదిరుగుదాం అనుకునేటప్పుడు లగ్గం సినిమాలో అవకాశం తలుపు తట్టింది. తొలి చిత్రంతోనే తన గాత్ర మాధుర్యంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న యువ సింగర్తో చిట్చాట్. ఐఏఎస్ శిక్షణ కోసం హైదరాబాద్ పాట పట్టిన పాలమూరు అమ్మాయి వీహ బాల్యంలో తనకిష్టమైన పాటల ప్రయాణాన్ని ఎంచుకొని ఇటీవల విడుదలైన లగ్గం సినిమాతో పాటు త్వరలో విడుదల కాబోయే కేసీఆర్ సినిమాలో అద్భుతమైన పాటలు పాడి వినసొంపైన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ప్రస్తుతం వీహ మనతో ఉన్నారు. వారిని అడిగి వారి పాటల ప్రయాణం గురించి తెలుసుకుందాం. నమస్తే వీహ. ముందుగా మీ కుటుంబ యొక్క నేపథ్యం చెప్పండి. మా ఊరు మహబూబ్ నగర్ అండి. మాది పాలమూరు జిల్లా తిమ్మారెడ్డిపల్లి గ్రామం. 5 మంది అన్నయ్య వాళ్ళు, 4 అక్క వాళ్ళు. నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు పూజలు చేస్తూ పాటలు పాడుతూ ఉండేది. మేబీ మా అమ్మగారి నుంచే నాకు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఐఏఎస్ శిక్షణ కోసం మీ కుటుంబ సభ్యులు ఇక్కడికి హైదరాబాద్ పంపించారు. కలెక్టర్ అయితే తిరిగి వస్తే మా బిడ్డ అనుకుంటే మీరేమో సింగర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అసలు వాళ్ళకి తెలియని ప్రపంచం ఇది. కానీ నా ప్రపంచం ఇదే, అది నాకు మాత్రమే తెలుసు. నా ప్రపంచం ఇదే, బట్ నా ప్రపంచం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎంతసేపు నువ్వు కలెక్టర్ అవ్వాలి, నువ్వు చదువుకోవాలి, నీకు కావాలంటే ఢిల్లీకి పంపిస్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు ఐఏఎస్ కోచింగ్ తీసుకో, నీకు చాలా నాలెడ్జ్ ఉంది, నువ్వు ఆ పాటలు ఎలా తీసుకుంటావో అదే స్టడీస్ పైన నువ్వు ఫోకస్ చేస్తే నువ్వు పెద్ద మంచి ఎంప్లాయీ అవుతావు అని నన్ను చెప్పేవారు. కానీ నాకు మాత్రం దీంట్లోనే ఎక్కువ ప్రేమ. అంటే పాలమూరు గడ్డ నుంచి మీరు ఇక్కడికి రావడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే తెలంగాణలో అమ్మాయిలను సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే చాలా బాధపడుతుంటారు. అందులో మీ కుటుంబం కూడా సినిమాకు సంబంధించి ఎలాంటి నేపథ్యం లేదని చెప్తా ఉన్నారు. మొత్తం విద్యావంతులను కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు వచ్చిన నేపథ్యంలో మీ కుటుంబం నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం అందించారు? అసలు మీరు అన్నట్టుగానే మన తెలంగాణలో ఒక మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా చాలా భయం ఉంటుందండి. ఒక అమ్మాయి వెళ్ళి సాధిస్తుంది అంటే ఫస్ట్ నమ్మడం కాదు, భయం. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఈదుతుంది ఒక ఆడపిల్ల అనేది వాళ్ళకి ఫస్ట్ నమ్మకం ఉండదు. కొంచెం సపోర్ట్ చేస్తే మన దాంట్లో కూడా ఒక టాలెంటెడ్ పీపుల్స్ మన వాళ్ళు సపోర్ట్ చేస్తే బయటికి వస్తారు అని నేను అనుకునేదాన్ని ఎప్పుడు. కానీ వీళ్ళు ఎలాగైనా సరే నన్ను నమ్మట్లేదు కదా, నేను ఏదో ఒక రోజు వీళ్ళకి తెలిసేలాగా దేవుడు నాకు ఏదో ఒక అవకాశంలో ఏదో ఇలా చూపిస్తాడు అని మాత్రం నేను గట్టిగా నమ్మేదాన్ని. అంటే బాల్యం నుంచే మీ అమ్మ దేవుని పాటలు విని పెరిగానని చెప్తా ఉన్నారు. అంటే మీ అమ్మ పైన పాటలు మిమ్మల్ని ప్రేరణ గురించి సింగర్ కావాలని చేశాయా, లేకపోతే ఎవరైనా మీకు ఆదర్శంగా ఉన్నారా? అసలు ఏమీ తెలియదండి నాకు. చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో టైప్ రికార్డులో అన్నయ్య వాళ్ళు పాటలు పెట్టేవాళ్ళు. ఆ పాటలు వింటూ దుంకడము, ఆ వినడము, పాడడము, యాజ్ ఇట్ ఈస్ ఆ పాటలు అయ్యే వరకు కూడా నేను అక్కడే కూర్చునేదాన్ని, ముందే కూర్చునేదాన్ని, అలా పాడుతూ ఉండేదాన్ని. స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ పేరు నాదే ఉండేది అన్నట్టు లిస్టులో. అలాగా అంటే చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళు ఎంకరేజ్ చేశారు కూడా నన్ను పాడమని. తర్వాత రాను రాను స్టడీస్ పైన ఫోకస్ చేస్తూ దీనికి అసలు ఇది కాదు, ఇది మనది కాదు, ఇదే మనది అనే దగ్గరికి వచ్చేసారు. ఓకే, శిక్షణ కోసం హైదరాబాద్కి వచ్చారని చెప్తున్నారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత సింగర్ కావడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ప్రయత్నం ఇక్కడికి వచ్చాక చేయలేదండి. చిన్నగా ఉన్నప్పటి నుంచే చేశాను నేను. మేము స్కూల్లో ఉన్నప్పుడు రేలా ప్రోగ్రామ్ వచ్చారు ఆడిషన్స్కి. అప్పుడు నన్ను స్కూల్లో మా సార్ వాళ్ళే నమ్మేవాళ్ళు నన్ను. నేను ఏదో ఒక రోజు పెద్ద సింగర్ అవుతానని చెప్పి మా సార్ వాళ్ళు, మా ఫ్రెండ్సే నమ్మేవాళ్ళు నన్ను. మా సార్ తీసుకువెళ్లారు నన్ను రేలా ప్రోగ్రామ్కి. గోరేటెంకన్న గారు వచ్చారు ఆ రోజు. అప్పుడు సార్ అక్కడ నన్ను ఏవో 2 పాటలు ఇచ్చారు పాడమని, బట్ నేను అవి పాడలేకపోయాను. రేలా ప్రోగ్రాంలో నేను సెలెక్ట్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ పాడుతా తీయగా అని చెప్పేసి నేను 8th ఉన్నప్పుడు మళ్ళీ మహబూబ్ నగర్కి వచ్చారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు వనపర్తి, నారాయణపేట అన్ని అంత ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే అమ్మాయిని సెలెక్ట్ అయ్యాను పాలమూరు నుంచి. సినీ పరిశ్రమ అంటే మహాసముద్రం వంటిది. ఇందులోకి ప్రవేశించాలంటే ఎవరో ఒకరు చేయుతనివ్వాలి. అట్లా మీకు ఎవరు తోడ్పాటును అందించారు? చిన్న మూవీస్లో పాడుతున్నప్పుడు ఆ క్రమంలో నాకు లగ్గం అనే మూవీ ద్వారా నా పేరు బయటకు వచ్చింది. అసలు ఈ అవకాశం కల్పించింది చరణ్ అర్జున్ సార్ గారు. అవకాశాలు రావట్లేదు అనే బాధలో ఉన్నాను నేను బేసిక్గా.
ఇంకా రాదేమో, ఇంట్లో వాళ్ళు చెప్పేది కూడా అదే నిజమవుతుందేమో అనే బాధపడుతున్న టైంలో సార్ నుంచి కేసీఆర్ మూవీకి నాకు కాల్ వచ్చింది. ఓకే, లగ్గం మూవీలో మీరు పాడిన పాటల్లో ఒక పాట మా కోసం వినిపించండి. చేతుల్లో రేకల్లా చేరావే నా కల్లా, చెక్కావే అందంగా నన్నే నిలువెల్లా, ఎరుపెక్కే చెక్కిల్లా ఎడతెగని ఎక్కిల్లా, కనుగొన్నాను వచ్చే కబురేయాలా, నువ్వే 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 నా నసీబువే, నువ్వే 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 ప్రేమ రసీదువే. అంటే లగ్గం సినిమా విడుదలైంది, కేసీఆర్ సినిమాకి సంబంధించిన ఆడియో కూడా రిలీజ్ అయింది. ఈ పాటలు విన్న తర్వాత మీ కుటుంబ సభ్యుల నుంచి ఎట్లాంటి ఫీలింగ్ ఎదుర్కొన్నారు మీరు? అంటే ఇప్పుడిప్పుడే కొంచెం నా పేరు బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళల్లో అంటే ఏదో చేయాలి అనుకునింది పట్టుదలగా ఉంది, సో ఏదో సాధిస్తుంది అనే నమ్ముతున్నారు అని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని శిక్షణ కోసం పంపించారు కదా, హైదరాబాద్లో జీవించడం అనేది మామూలు విషయం కాదు. అంటే మీరు ఇక్కడ నివసించాలంటే ఆర్థిక భారం చాలా ఉంటుంది. ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేసుకున్నారు? అది నా దేవుడు యోగా ఇచ్చాడండి నాకు. అంటే నేను యోగా నేర్చుకున్నాను, ఇలా యోగా క్లాసెస్ చెప్తూ దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, లగ్గం సినిమా ద్వారా మీ పేరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందని అంటున్నారు కదా, ఇంకేమైనా అవకాశాలు వచ్చాయా? ముందు కేసీఆర్ మూవీ పాడిన తర్వాత లగ్గం వచ్చింది. సో లగ్గం తర్వాత బయట ఆఫర్స్ అంటే వస్తున్నాయండి. ఇంకో 2 మూవీస్లో నేను పాడుతున్నాను. 5-6 మూవీస్లో పాడానండి. కేసీఆర్ సినిమాలో కూడా పాట పాడామంటున్నారు కదా, అందులో ఏ పాట పాడారు? అందులో యాడి యాడి అని చెప్పేసి ఒక సాంగ్ పాడాను రామ్ మిర్యాల గారితో. మెడల రూపాయి నాణాల దండ, మెరిసే అద్దాలు మారైక నిండా, ఇరుకు గున్న గుడిసె మాది, మనసు చూస్తే మైదానం రా, యాడి యాడి తర్ బేటా హుషారే యాడి యాడి. అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అవకాశాలు దక్కక ఇక ఇంటికి వెళ్ళిపోదామని ఏమైనా అనిపించిందా? ఆ సమయంలో మీకు ఏమైనా అవకాశం ఎవరైనా కల్పించారా? అనిపించిందండి. అంటే ఆల్మోస్ట్ ఇంకా రాదు అవ్వదేమో అనే ఒక బాధలో ఉన్నప్పుడు అప్పుడే నేను శివయ్యతో కోరుకున్నాను కూడా, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒక మంచి దారి చూపించు స్వామి, ఇది ఉండాలా వెళ్ళాలా అనేది నాకు తెలియట్లేదు అనే టైంలో చరణ్ సార్ గారు కాల్ చేశారు. ఇలా శివుడి పాటే వచ్చింది నాకు, లెగరా సాంబయ్య అని. ఆ పాట 1,000 వ్యూస్కి వెళ్ళింది. అక్కడ నుంచి ఆ గాడ్ మిరాకిల్స్ అనుకుంటా మేబీ మంచి మంచి సినిమాల్లో అవకాశాలు రావడం, అదే పాటకి పద్మమోహన అవార్డు కూడా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ అంటారు, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఇలా వెళ్ళిపోవాలి అనే స్టేజ్లో ఏదో మిరాకిల్ జరుగుతుంది అనేది అంటూ ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు. నాకు కూడా నా లైఫ్లో ఇలా చెప్పుకునేలాగా నాకు దేవుడు ఇచ్చాడు. నీ భాష ఏందయ్యా, నీ ఆశ ఏందయ్యా, మా గోస నీకు సమజయేది ఎట్టా శివయ్యా. ఫోక్ సాంగ్స్ పాడారా? జిఎంసీ ఛానల్లో చాలా పాడానండి. అంటే శివుడి పైన పాట పాడాను, రాఖీ పండుగ పైన రాఖీ పాట పాడాను, అండ్ గద్దర్ కథాగానంలో గద్దర్ సాంగ్ పాడాను. గద్దర్కి సంబంధించిన పాట పాడాను. గోసి గొంగడసి కాలికి గజ్జగట్టి, పొద్దున సూర్యుడోలే జాతిని నిద్దురలేపే ఉద్యమ గొంతే గద్దరన్నా. గోసి గొంగడసి కాలికి గజ్జగట్టి, పొద్దున సూర్యుడోలే జాతిని నిద్దురలేపే ఉద్యమ గొంతే గద్దరన్నా. సేతుల ఎర్ర జెండా ఆరణి అగ్గికొండ, దిక్కులు పిక్కటిల్లే గర్జన చేసే బహుజన బంధుకేరా గద్దరన్నా. ధన్యవాదాలండి. ఇది వీహా చెప్తుంది. తాను బాల్యంలో మక్కువ పెంచుకున్నటువంటి పాటల ప్రయాణం కోసం అనేక కష్ట నష్టాలను చవి చూశానని, భవిష్యత్తులో పెద్ద పెద్ద సినిమాలకు పాటలు పాడి తన తల్లిదండ్రుల మెప్పు పొందాలని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ టి రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.